ఆలోచన దేవుడికి వచ్చేసింది. You know what the meaning of Laodicea is? లవోదికియా అన్నటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? The people's rights. మరి ప్రజల హక్కులు, Civil rights. That's what it means. ప్రజల యొక్క హక్కులు అన్నటువంటి అర్థం. Christians don't fight for their rights. దేవుని ప్రజలు హక్కుల కొరకు పోరాడేటువంటి వారిగా ఉండకూడదు. Again, I'm not saying that you become so passive that you let people just walk over you. That's not what I'm talking. ప్రజలు ఏమి చేసినా ఇక నువ్వు అలా ఉండిపోవాలని నేను చెప్పటం లేదండి. But you see, the Spirit of God is different and contrary to the spirit of the world. లౌకిక ఆత్మకు దేవుని ఆత్మ ఎంత వ్యతిరేకంగా ఉన్నదో ఆ సత్యాన్ని మీకు అర్థం కావటాన్ని నేను బోధిస్తున్నాను. The Spirit of God likes to instill a spirit of meekness in us. మరి దేవుని యొక్క ఆత్మ మనలో సాత్వికమైన హృదయం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. You see,